ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తలపెట్టిన ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా 87వ వార్డ్ వడ్లపూడి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన రాష్ట్ర పిఎసి సభ్యులు, గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త కోన తాతారావు, పార్టీ నేతలు సంప్రోక్షణ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోన తాతారావు మాట్లాడుతూ, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ ద్వారా చేసిన అపచారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షకు శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా గాజువాకలో మహా సంప్రోక్షణ దీక్ష చేపడుతున్నామని అన్నారు. 100 ఏళ్ల నుంచి స్వామివారికి లడ్డూ రూపంలో అందించే మహాప్రసాదం కోట్లాది భక్తులు భక్తి భావంతో హృదయానికి అద్దుకొని స్వీకరిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో గడసాల అప్పారావు, తిప్పల రమణారెడ్డి, తోట ఇందిరా ప్రియదర్శిని, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రసాదం లడ్డూలో కొన్ని అవశేషాలు, జంతువుల తాలూకు అవశేషాలు కలిపి వాటిని భక్తులకు ఇవ్వటం, దానివలన తిరుమల వెంకటేశ్వర స్వామివారి భక్తులు ఎవరైతే ఉంటారో వారందరికి కూడా తీవ్రమైనటువంటి క్షోభ, తీవ్రమైనటువంటి మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ జరిగినటువంటి అయితే ఒక మలినం, దేవుడికి జరిగినటువంటిది ఒక అపచారం, ఈ అపచారం, ఈ మలినం ఇవన్నీ తొలగించే విధంగా 11 రోజుల పాటు సంప్రోక్షణ దీక్ష అనే పేరుతో వారు దీక్షలో ఉన్నారు. ఇవాళకి 3వ రోజు. ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు జరిగినటువంటి తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనేటువంటి దీక్ష మరలా చేపట్టడం, మొన్నే దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళగిరిలో స్టార్ట్ చేశారు. 1వ తేదీన అల్పిరి మెట్ల మార్గంగా తిరుమల వెళ్తున్నారు. 2వ తేదీన స్వామివారిని కలిసి ఈ ఏదైతే అవమానం, శాస్త్రీయంగా ఇబ్బంది, భక్తుల తాలూకు మనోభావాలు దెబ్బతీసే విధంగా గత పాలకులు చేసినటువంటి పాపాలన్నీ పోవాలని చెప్పేసి కోరుకోవడానికి, దండం పెట్టడానికి వెళ్తున్నారు. ఈ దేశ ప్రజలు కానీ ప్రపంచంలో ఆరాధిస్తున్నటువంటి భక్తులందరూ కూడా అందరూ మరలా పుణ్యక్షేత్రాన్ని యథాతథంగా చూసే విధంగా లడ్డూని ఎట్టి పరిస్థితులు అందులో ఏవి ఉండకుండా ఉండేటట్లు తప్పు చేసిన వారిని శిక్షించే విధంగా ఆయన వెళ్ళబోతున్నారు. దానికి మద్దతుగా మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాయశ్చిత్త దీక్షకి సంఘీభావంగా ఈవేళ గాజువాక నియోజకవర్గంలో వడ్లపూడి, రాజులపాలెం అంటే లక్ష్మీపురం కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గారి ఆలయం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మా గాజువాక నియోజకవర్గం పార్టీ నాయకులు, మహిళలు కానీ లేదా మా పార్టీ రాష్ట్ర నాయకులు, కమిటీ సభ ఫోటోలు తీస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.